వెల్కమ్ టు T20 న్యూస్. మరి కాసేపట్లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11:30 ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే భేటీలో 131వ రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోవడంపై చర్చిస్తారు. సవరణ బిల్ విపక్షాల తీరు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశ జనాభాలో సగభాగమైన 7 కోట్ల మంది మహిళలకు ద్రోహం చేసి వారి నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ఎవరైనా విజయాన్ని ఎలా జరుపుకోగలరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఈ ప్రతిపక్ష సంబరం దశాబ్దాలుగా తమ హక్కుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి మహిళకి అవమానమంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళలకు ఇంకెన్నిసార్లు ద్రోహం చేస్తాయన్నారు. కొన్నిసార్లు విజయంలా కనిపించే దాని వెనక అహంకారపూరిత ఆనందం ఉందని, వాస్తవానికి ఇదొక ఓటమి అని అన్నారు. ఈ విషయాన్ని కొందరు అర్థం చేసుకోలేరని ప్రస్తావించారు అమిత్ షా. మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా మరోసారి తన వక్ర బుద్ధిని కాంగ్రెస్ బయట పెట్టుకుందంటూ విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. దేశ ప్రయోజనాలు, మహిళా సాధికారత విషయంలో భేదాభిప్రాయాలను పక్కన పెట్టాలన్నారు. కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, వారి మిత్రులు అంతా కలిసి స్వార్థపూరిత వైఖరితో గొప్ప లక్ష్యాన్ని నీరు కార్చేశారంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తమ నిజ స్వరూపాన్ని, దేశ అభివృద్ధికి, మహిళా సాధికారతకు వ్యతిరేకతను మరోసారి బట్టబయలు చేసుకుందని చెప్పారు. మహిళలంతా కాంగ్రెస్ తీరును గమనిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. గుంటూరు కలెక్టరేట్ ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షకు దిగారు. తన ఇంటిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని దీక్ష చేపట్టారు. దాడి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ దీక్షకి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు నేతలు మద్దతు తెలిపారు. అంబటికి మద్దతుగా వైసీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలివస్తున్నారు. ఈ సాయంత్రం దాకా దీక్ష కొనసాగుతుంది. తన ఇంటిపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేదాకా తన పోరాటం ఆగదని చెప్తున్నారు అంబటి. అంబటి దీక్షకు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మద్దతు తెలిపారు. వైసీపీ కార్యకర్తలు, నేతల్ని కూటమి సర్కార్ ఇబ్బంది పెడుతోంది అన్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు లేవని, అంబటిని భయపెట్టాలని దాడి చేశారని ఆరోపిస్తున్నారు. దాడికి సంబంధించి ఎవరిపై చర్యలు తీసుకోలేదని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రి అంబటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు శారీరకంగా హింసించిన చరిత్ర గతంలో లేదన్నారు. సుదీర్ఘకాలం రాజకీయంగా ఉన్న అంబటిని హింసించారని మండిపడ్డారు. రాజకీయాల్లో అంబటి రాంబాబు ఒక ఫైర్ బ్రాండ్ అని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన దీక్ష చేస్తున్నారని చెప్పారు. అంబటి ధర్మ పోరాటం వ్యక్తిగతం కాదు, ఇది వైసీపీ పోరాటం అన్నారు. ఈ పోరాటం అంతం కాదు, ఆరంభమేనని, చట్టాలు మీ చుట్టాలు కాదని హెచ్చరించారు అప్పిరెడ్డి. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. మాలకోడు చెరువును పర్యాటక కేంద్రంగా మార్చే పనులకు, మురుగునీటి శుద్ధి ప్లాంట్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. మాలకోడు సరస్సు దగ్గర గుర్రపుడెక్క నుంచి కంపోస్టు తయారీ యూనిట్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెయింట్ ఆంబ్రోస్ పాఠశాల సమీపంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు వారితో మాట్లాడనున్నారు. సింగవరం రోడ్లో జరిగే ప్రజా వేదిక సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కాటారం మండలం నస్తూరిపల్లిలో రైతు సోదరుల కోసం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రైతు భరోసా 2వ విడత నిధుల్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. ఇవాళ కాళేశ్వరానికి వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లనుంది. మేడిగడ్డ బ్యారేజ్ ని వారు సందర్శించబోతున్నారు. ఎల్లుండి సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల సందర్శన ఉత్కంఠను పెంచుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బ్యారేజ్ పునరుద్ధరణ పరీక్షల కోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఇవాళ మహబూబ్నగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలో పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనబోతున్నారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యల్ని పరిష్కరించనున్నారు. రానున్న 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై పిడుగులతో వర్షాలు పడబోతున్నాయి. ద్రోణి ప్రభావంతో వాతావరణ మార్పులు జరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయని అధికారులు తెలిపారు.
కొండపల్లి బొమ్మల పండుగకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, తోలు బొమ్మలాటలు జరగబోతున్నాయి. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయబోతున్నారు. జిల్లా యంత్రాంగం కొండపల్లి కోట దిగువన ఈ రోజు నుంచి 20 వరకు బొమ్మల పండుగ చేస్తారు. రాచరికపు సంప్రదాయాలతో ముడిపడ్డ 4 శతాబ్దాల కొయ్య బొమ్మల్ని నేటి తరం ముందుంచడానికి ప్రత్యేక స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేగింది. 10వ వార్డు కౌన్సిలర్ ఎరికలి తిమ్మప్ప, 6వ వార్డు కౌన్సిలర్ హరిజన దేవమ్మ, ఆమె భర్త హరిజన నారాయణని కిడ్నాప్ చేశారు. వడ్డేపల్లికి చెందిన నాయకి లక్ష్మీరెడ్డి, కౌన్సిలర్ యుగంధర్ రెడ్డి వారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు కంప్లైంట్ అందింది. వేణుగోపాల్ అనే వ్యక్తి 60 మంది అనుచరులతో అనుమతి లేకుండా నామినేషన్ కేంద్రంలోకి వచ్చి గతంలో ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు. తనను తీవ్ర పరుష పదజాలంతో దూషించి దాడికి యత్నించారంటూ మున్సిపల్ కమిషనర్ రాజయ్య ఫిర్యాదు చేశారు. తనకి ఏం జరిగినా వడ్డేపల్లి శ్రీనివాస్, ఆయన గ్రూపే కారణమని ఫిర్యాదులో మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డుకి ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఇక్కడ జరగాల్సిన ఎన్నికలు గతంలో వాయిదా పడ్డాయి. 2 పోలింగ్ బూతుల్లో 1452 మంది ఓటర్లు ఇప్పుడు తమ ఓటు వేస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో టికెట్ల కుంభకోణంపై పోలీసుల విచారణ స్పీడప్ అయింది. ఈ వ్యవహారంలో 5గురిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్జే రాజు నేతృత్వంలో దేవస్థానం సాఫ్ట్వేర్ని మార్చి నకిలీ 200 రూపాయల టికెట్లను అమ్మినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో నిందితులను 2 రోజుల పాటు విచారించబోతున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో నగదు నిల్వలపై ఐటీ అధికారుల విచారణ కొనసాగుతోంది. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో పోలీసుల సోదాల్లో 2,27,00,000 రూపాయల నగదును గుర్తించారు. సూట్ కేసులు, సంచుల్లో డబ్బు నిల్వలున్నాయి. ఈ నగదును హైదరాబాద్ నుంచి పలు దఫాలుగా నర్సాపురం తీసుకొచ్చినట్లుగా పాస్టర్ అల్లుడు శాంసన్ చెబుతున్నారు. విచారణ కోసం బాబురావు కుటుంబ సభ్యుల్ని రాజమండ్రి ఐటీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. నగదు నిల్వలపై లెక్కలు చూపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో పెద్ద పులి సంచరించింది. పాత దేవరగుంది పరిసరాల్లో పులి అడుగుజాడలు ఉన్నాయి. దేవరగుంది, మామిడిగుంది పరిసరాల్లో జంట సొరంగాల సమీపంలో పులి తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. నీరు తాగి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. గత 4 రోజులుగా పులి దాడి ఘటన లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ పోలీసు ముందుకొచ్చాడు. జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం జరిగిన నాటి నుంచి నిందితుడు పరారీలోనే ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీసుల ముందు రాహిల్ లొంగిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బూరుగుపల్లి నూకాలమ్మ జాతరలో రౌడీలు రెచ్చిపోయారు. బోనం గణేష్ అనే వ్యక్తి అయ్యి దేవరపు వీరస్వామిని కారుతో ఢీకొట్టి చంపేశాడు. వీరస్వామి మరణానికి కారణమైన గణేష్తో పాటు మరో 14 మందిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గంలో రౌడీయిజం, అల్లర్లు జరుగుతున్న వైనంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యలమంచిలి ఎస్ఐ గుర్రయ్యపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రెడీ అయినట్టు తెలుస్తోంది. రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ సమీపంలో పిల్లర్ నంబర్ 275 దగ్గర ఫుట్పాత్ ఆక్రమణల్ని మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాదచారుల సౌకర్యం కోసం చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి డ్రైవ్ కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇంటాక్ గవర్నింగ్ జాతీయ కౌన్సిల్కి ఇంజనీర్ వేదకుమార్ మణికొండ ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలోని ఇంటాక్ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఇంటాక్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాకూర్, సభ్య కార్యదర్శి శ్రీ రవీంద్ర సింగ్ సమక్షంలో ప్రకటించారు. సౌత్ ఇండియా నుంచి ఇంటాక్ జాతీయ కార్యవర్గానికి ఎన్నికైన కొద్ది మందిలో ఇంజనీర్ వేదకుమార్ మణికొండ ఒకరిగా గుర్తింపు పొందారు. నాయకత్వం, అనుభవం, వారసత్వ పరిరక్షణపై ఉన్న అంకిత భావానికి గుర్తింపుగా ఆయన ఎన్నుకున్నారని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సెక్రటరీ కె ప్రభాకర్ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,049 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,57,00,000 రూపాయలు వచ్చింది. తిరుమలలో నిప్పులు చెరిగే వేసవిలో ఆకట్టుకునే వాతావరణం ఏర్పడింది. కొండల్ని చల్లని మేఘాలు తాకాయి. మంచు తెరల మధ్య శ్రీవారి ఆలయం చూసేందుకు 2 కళ్ళు సరిపోవడం లేదు. ఘాట్ రోడ్లో పొగమంచు తెరలు, పచ్చటి అందాల మధ్య కొండలపై తేలియాడిన మేఘాలు ఆకట్టుకుంటున్నాయి. లోయలపై పరుచుకున్నట్లు ఉన్న మేఘాలు ప్రకృతి అందాల్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రకృతి ప్రేమికుల్ని శేషాచలం కొండలు పరవశింపజేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ కోసం ప్రిన్సిపల్, లెక్చరర్లు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫ్లెక్సీలు వేసి ప్లకార్డ్స్ పట్టుకుని తిరుగుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సైతం 10th పరీక్షలు రాసిన విద్యార్థుల ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన ఆదేశాలతో అధ్యాపకులు ఈ పని చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీలో జేఈఈ, నీట్, ఎంసెట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్కాలర్షిప్లు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం కూడా దాతల సహాయంతో ఏర్పాటు చేస్తున్నామని ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి తెలిపారు. కడప జిల్లా బద్వేల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. నిన్నటి నుంచి పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరతతో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. బద్వేల్లోని 4 పెట్రోల్ బంకుల్లో 3 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ పెట్టేశారు. పైనుంచి ఆయిల్ సరఫరా లేదని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధం ముగియడంతో ఇక మీదట చమురు సరఫరాకు అంతరాయం కలగదు అంటున్నారు. క్రూడ్ ఆయిల్ కొనుగోలులో అమెరికా భారత్కి గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా నుంచి మరో నెల రోజుల పాటు ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కి అనుమతినిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఇచ్చిన నెల రోజుల గడువు ఈ నెల 11తో ముగిసింది. కొత్త వెసులుబాటుతో మే 16 వరకు రష్యా ఆయిల్ని భారత్ కొనుగోలు చేయడానికి వెసులుబాటు కలిగినట్లయింది. యానాం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బంకుల్లో పెట్రోల్ లీటర్కు ₹5, డీజిల్ లీటర్కు ₹3 అదనంగా వసూలు చేస్తున్నారు. యానాంలో ఇండియన్ ఆయిల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థలకు క్రూడ్ ఆయిల్ సరఫరా తగ్గిపోయిందని, నష్టం రావడంతోనే స్టాక్ భారీగా కుదించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ ఆఫీస్ అధీనంలో యానాంలో 5 ఐఓసీ బంకులు నడుస్తున్నాయి. పన్నులు తక్కువగా ఉండే యానాంలో డీజిల్ లీటర్ ₹86, పెట్రోల్ ₹97 విక్రయిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు రావి చెట్టు దాకా రోడ్డు విస్తరణ పనుల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్లో రోడ్డు వెడల్పు పనులు చేపడతామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మార్కింగ్ చేశారు. 60 ఫీట్ల రోడ్డు వెడల్పు చేస్తే తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు కొందరు మంత్రిని కోరారు. ఏం జరిగిందో తెలియదు. 4 నెలల కిందట రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. రోడ్డు వెడల్పు తప్పనిసరి కావడంతో ఇప్పుడు అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. ప్రధాన రోడ్డులో మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. స్లీపర్ బస్సులు ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రాత్రి హైదరాబాద్ నుంచి పాలకొల్లుకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కేపీహెచ్బీలో తగలబడిపోయింది. బస్ రన్నింగ్ లో ఉండగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో డ్రైవర్ వెంటనే ప్రయాణికుల్ని దించేయడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఎన్డీఏ. మహిళా బిల్లుపై విపక్షాల తీరును నిరసిస్తూ ఆందోళనలు చేయడానికి ఎన్డీఏ పక్షాలు సిద్ధమయ్యాయి. మహిళల అభ్యున్నతికి విపక్షాలు వ్యతిరేకమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ మిత్రపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిన తర్వాత విపక్షాల తీరుపై మండిపడుతున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళలకి ద్రోహం చేశాయంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. హైదరాబాద్ తార్నాకలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇవాళ సీఎం రేవంత్ ఇంటి ఎదుట నిరసనకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే రామచంద్రరావు సహా బీజేపీ నేతల్ని పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ని వదిలిపెట్టేదే లేదని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.